ఇండిపెండెన్స్ డే అనమాట. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు నాకు కొన్ని విషయాలు మన మన భారతదేశం గురించి చెప్పాలనిపించింది. అందుకనే ఈ వీడియో చేస్తున్నా. మన భారతదేశం ఎంత గొప్పదంటే అన్ని మతాలోళ్ళు, అన్ని కులస్తులు అందరూ కలిసి ఏ పండగ చేసుకున్నా వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం, మన ఇంటికి వాళ్ళు వస్తారు. అట్లా అందరూ కలిసి చేసుకుని అందరూ కలిసి ఉండే దేశం ఏదన్నా ఉందంటే అది భారతదేశమే. ఈ భారతదేశంలో అందరూ జనాభా కలిసి 147 కోట్లు ఉన్నారన్నమాట. ఈ 147 కోట్లలో చదనపు కిలోమీటర్కి 497 మంది బతుకుతున్నారు. ఈ 497 ప్లస్ అంటే మన భారతదేశంలో 147 మంది జనాభాకి మన సైనికులు ప్రతిరోజు నిద్ర మానేసి ఫ్యామిలీని వదిలేసి ప్రతిరోజు బోర్డర్ని కాపాడుతున్నారు. అలాగే మన భారతదేశాన్ని చాలామంది దోచుకుంటాకు వచ్చినప్పుడు కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా దోచుకెళ్ళినా మన కల్చర్ను మాత్రం ఏ రోజు దోచుకెళ్ళలేకపోయారు. భారతదేశ కల్చరు అన్ని కల్చర్ల కన్నా చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడున్న కల్చర్ని అందరూ కాపీ కొట్టాలనుకుంటారు. వాళ్ళకి ఎంత కాదన్నా మన భారతదేశం అంటే లోపల చాలా ప్రేమ ఉంటుంది. మన కట్టుబాట్లు, మన ఆచారాలు అన్నీ చాలా డిఫరెంట్. ప్లస్ ఒక్కొక్కరిది ఒక్కొక్క మతంలో ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్లు ఉంటాయి. చాలా అందమైన దేశం, చాలా సంస్కృతి ఉన్న దేశం కూడా మనదే. అయితే ఇంత మంచి దేశాన్ని మనం జెండాలు కట్టి సెల్యూటులు కొడితేనే ప్రేమ చూపించినట్టు కాదు. అది ఉండాలి. ప్లస్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన భారతదేశంలో యువత అనేది 50% కన్నా 60% దాకా ఉన్నారన్నమాట. ప్రతి దేశంలో అంత యూత్ పర్సంటేజ్ లేదు. మన భారతదేశంలోనే ఎక్కువ యూత్ పర్సంటేజ్ ఉంది. అందుకని మన భారతదేశం అందరూ 50% కన్నా తక్కువ ఉంటేనే అంత దేశాలు బాగుపడితే మనకి 50% కన్నా ఎక్కువ ఉన్న యూత్ బలం అంటే ఉడుకురత్వం ఉన్న దేశాల్లో మనది ఉందంటే మనది ఎంత డెవలప్ అవ్వాలి. మనది డెవలప్ అవ్వాలంటే ప్రతి ఒక్క యూత్ గుర్తుపెట్టుకోండి, ఇంటి దగ్గర ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉంటే వేస్ట్, మీరు దేశానికి ద్రోహం చేస్తున్నట్టే. అది మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు ఖాళీగా ఉంటున్నానంటే నా దేశానికి నేను అన్యాయం చేసినట్టే అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో పని చేసి ఏదో రకంగా ఏ పని చేసినా ఏదో ఒక రకంగా మీరు ట్యాక్స్ కడుతున్నట్టే, కంపల్సరీ కడతారు. అది కడుతున్నట్టే. అందుకని మీరు ఏ రోజు కూడా ఖాళీగా కూర్చోవద్దు. ఖాళీగా కూర్చుంటే మాత్రం మీరు దేశానికి దోహం చేసినట్టే గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని వ్యసనాలున్నా నాకు అనవసరం, ఎవ్వరికీ అనవసరం. కాకపోతే మీరు దేశానికి ఏం చేశారు అంటే ఖాళీగా కూర్చోవద్దు. ప్రతి ఒక్క యూత్ గుర్తుపెట్టుకోండి. నేను బీటెక్లు చేశాను, ఎంఎస్ చేశాను, నేను అది చదివాను ఇది చదివాను అని చెప్పొద్దు. అది చెప్పి ఖాళీగా మాత్రం ఉండొద్దు. మీరు చదివిదరా చదవలేదని కాదు, ఖాళీగా ఉన్నారు. మీ ఉడుకురత్వం మీ ఏజ్ మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. ఉన్నప్పుడే కష్టపడండి. తల్లిదండ్రుల మీద బరువు అవ్వద్దు. ఓకే, వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివించారు, వెంటనే ఏదో రకంగా జాబును అందుకోండి. ఇంత వస్తున్నాయి అంత వస్తున్నాయి కాదు, మీరు టాలెంట్ ఎంత నేర్చుకున్నారా అని గుర్తుపెట్టుకోండి. ఏ రోజుకైనా మీ టాలెంట్ మిమ్మల్ని లేపుద్ది. ఓకే, అది ఏ పాయింట్లో అయినా సరే వస్తూనే ఉంటుంది టాలెంట్. నేర్చుకుంటూనే ఉండండి, వర్క్ చేస్తూనే ఉండండి. ఖాళీగా మాత్రం ఉండొద్దు. మన దేశానికి అన్యాయం చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకే, జై హింద్, సెల్యూట్.